ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్నది బీసీ ఉద్యమం. సో ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి కేంద్రం నుంచి న్యాయ మంత్రిత్వ శాఖలో మాజీ సభ్యుడిగా వ్యవహరించిన అండ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ లో సౌత్ ఇండియా తరపున కీలక పాత్ర పోషించిన వ్యక్తి తుర్క నరసింహారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, రాష్ట్రంలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ బీసీ. ఇప్పుడు బీసీ ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి. సో బీసీల డిమాండ్ నెరవేరే టైం వచ్చిందని అంటారా? ఈ బీసీల డిమాండ్లు అంటే ప్రజల యొక్క దాదాపు బీసీలు 50% మంది బీసీ జనాభా దేశం మొత్తం మీద వ్యాపించున్నది. బీసీ డిమాండ్స్ అంటే బీసీ అభివృద్ధి అంటే దేశాభివృద్ధి. ఎందుకంటే దేశంలో 50% జనాభా అభివృద్ధి అంటే దేశాభివృద్ధి, మానవ అభివృద్ధి దేశాభివృద్ధి. అది మరి వీళ్ళ అభివృద్ధి దేశాభివృద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కూడా. కాబట్టి బీసీ ఉద్యమాలు సహజంగా వస్తూనే ఉంటాయి, అడుగుతూనే ఉంటారు ఇక్కడ. కాబట్టి బీసీల చైతన్యం అయినరు. తర్వాత పరిష్కారయుతం కూడా పార్టీలు కూడా ఆలోచించాలి కూడా, పరిష్కారం కాబోతాయి కూడా ఫ్యూచర్లో. ఇప్పుడు రాష్ట్రంలో బీసీలకి హామీలు ఇచ్చింది కదా కాంగ్రెస్, ఖచ్చితంగా నెరవేరుతాయని అనుకుంటున్నారా? చూడమ్మా, బీసీలో స్థానిక ప్రభుత్వాల్లో 72 రాజ్యాంగ సవరణ 73 రాజ్యాంగ సవరణల ప్రకారము స్థానిక ప్రభుత్వాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, లోకల్ బాడీస్లో వీళ్ళు రిజర్వేషన్ చేయాలని చెప్పి ఇంప్లిమెంట్ చేయలే వాళ్ళు. టీడీపీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. అట్లా బీసీలకు అన్యాయం జరిగింది ఇంకోటి. తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఈ డబ్బును అన్ని కుల వృత్తులు ఆక్రమించే విధంగా వీళ్ళు డబ్బులు తయారైపోయి మిగతా బీసీ వాళ్ళకి అన్యాయం చేశారు. వాళ్ళు అవమానంగా చూశారు. ఎందుకంటే ఆనాడు దొరలు భూస్వాములే నైజాములకు సపోర్ట్ చేసిన వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. కాబట్టి బీసీలు అన్న నేచురల్ వీళ్ళు అనుదొక్కారు. కాబట్టి బీసీలు కాంగ్రెస్ చేస్తుంది అన్నది నమ్మకం తక్కువ. అయితే రేవంత్ రెడ్డి ఒక స్టెప్ వేసాడు మంచి చెడుకో ఈ బీసీ కులగణ అన్నాడు. తర్వాత ఇప్పుడు ఆయన తప్పో ఒప్పో ఒక రిపోర్ట్ వచ్చింది బీసీ జనాభా కింద అని చెప్పేసి 42% మనకి ఇస్తా అని చెప్తారు. మనం వెయిట్ చేద్దాం. కాకుండా మనం ఈయన కూడా అదే మూటలు కట్టి పడేద్దాం, చూద్దాం, వెయిట్ అండ్ సీ. బీసీ కులగణన కరెక్ట్ జరగలేదని అంటున్నారు, మీరు దాని మీద మీ అభిప్రాయం ఏంది? బీసీ కులగణన జరగకపోవచ్చు. ఎందుకంటే బీసీలో ఉన్న దొమ్మర, మందోల, పెద్దమ్మల ఈ సంచార జాతర కులని వాళ్ళు కొంచెం దొరకరు. వాళ్ళని పర్టికులర్ చేయాలి. ఒక స్పెషల్ కేసు ప్రకారం వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంటుంది. స్పెషల్ టార్గెట్ చేసి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బీసీలు కులగణన జరగలేదు అని చెప్పేసి బీసీ సంఘాలు అంటున్నాయి. బీసీ సంఘాలు ఒక జిల్లాను కానీ లేకపోతే ఒక మండలాన్ని కానీ ఒక కాన్స్టిట్యుయెన్సీ కానీ తీసుకొని చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన దానికి వీళ్ళు ర్యాండమ్గా చేయాలి. బీసీ సంఘాలు అయితే రకరకాల సంఘాలు ఉన్నాయి కదా, ఆర్కెస్ట్రా సంఘం, జాజురి ఇంకో సంఘాలు ఉన్నాయి కదా. ఈ సంఘాలు ఏంటంటే ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియా ఓటర్ లిస్టులో పేర్లు ఉంటాయి. తీసుకుని గవర్నమెంట్ ఇచ్చింది, మరి మన దగ్గర ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయి, మరి ట్రాలీ అయిందా కాలేదా, మనది ఎక్కువ ఉందా, లేకపోతే ఓటర్ లిస్టులో పేర్లు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే వీళ్ళు సర్వే చేసినాయి వీళ్ళకి ట్రాలీ అయినా కలిసి చూసి చెప్పుకోవచ్చు. అది పెద్దగా ఇంతమంతా అవసరం లేదు. అది ఉండదు, తప్పు జరగవచ్చు. అది తప్పులు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే తప్పు జరిగింది కదా, ఎందుకంటే బీసీ జనాభా ఖచ్చితంగా పెరుగుతుంది, తగ్గదు. అంటే ఓసీ జనాభా పెరుగుతుంది, ఎస్సీ ఎస్టీ జరుగుతుంది, బీసీ జనాభా ఎట్లా తగ్గుతుంది చెప్పండి. అది కాబట్టి తప్పులు తడికేది. కాబట్టి ఏంటంటే అయినా కానీ సవరించుకోవాలి. దాన్ని ఎంత తప్పు అయినా కానీ రేవంత్ రెడ్డి చేస్తాడు గుడ్డి కంటే మెల్ల చేస్తాడు. గుడ్డి కంటే మెల్లే కదా. అసలు జనగణన లేనప్పుడు ఈయన ఒక స్టెప్ వేసాడు. కాబట్టి దాన్ని స్వాగతిస్తాం. కాబట్టి దాన్ని సరిదిద్దాలని చెప్పాలి. మనం కూడా సహకరించాలి. బీసీ సంఘాలు కూడా సహకరించాలి. మనం సహకారం లేకుండా ఎట్లా తప్పు చూపిస్తాం చెప్పండి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పని చెప్తే మనం కూడా ప్రూఫ్ చూపించాలి. ర్యాండంగా ఒక మండలాన్ని కానీ ఒక కాన్స్టిట్యూన్సీ కానీ తీసుకొని ఇగో వీళ్ళు మీరు చేసింది ఇది కాబట్టి దీంట్లో తప్పు ఉందని చెప్తే అది ఒక అథెంటిక్ ఉంటుంది. అది కాబట్టి అట్లా కూడా బీసీ సంఘాలు కోరుతాను. అటువంటి మనం చేస్తే బాగుంటుంది అని కోరుతాను నేను. సార్, 42% రిజర్వేషన్లు కావాలంటే ఏం చేయాలి? చేస్తే వాళ్ళ సిద్ధశుద్ధి పెట్టాలి కదా. మనం ఏం చేస్తాం, మెడలు పెట్టి ఉంచాలి, ప్రభుత్వాన్ని వాళ్ళతో చేపిస్తుండాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బీసీల కోసం నేనే లాస్ట్ రెడ్డి సీఎం అయినా పర్లేదు నేను చేస్తాను అని చెప్పేసి చేస్తే మంచిదే కదమ్మా. గుడ్డి కంటే మెల్లే కదా, ప్రస్తుతానికి గుడ్డి కంటే మెల్లే చేస్తే చాలా మంచిది, స్వాగతిస్తాము. ఆయన కూడా బీసీలతో కలుపుకుంటే మంచిది. ఇప్పుడు ఎందుకంటే బీసీలు ఓటైంది, వాళ్ళు గెలవరు 80% గెలిచే అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే బీసీలకు స్వాతంత్రం రాకముందు బీసీలు స్వయం సమృద్ధిగా బతికిరమ్మా. ఏ ఊళ్ళో చూసినా కానీ ఏ వృత్తి ఆ వృత్తిని నమ్ముకొని స్వయం సమృద్ధిగా బతుకురు. పద్మశాలలు ఇంటిలాగులు ఒక ఇండస్ట్రీ లాగా పనిచేసేది, అంతే కదా. కౌన్సిలర్లు వాళ్ళకు ఇంటిలాగా పనిచేసేది. ఆ కౌన్సిలర్లు ఉందంటే ఆ ఊరు అందరితో సంబంధం ఉంటుంది. కుమరులు ఉన్నట్టు ఊరితో మొత్తం సంబంధం ఉంది. కమ్మరులు ఉందంటే మొత్తం అందరు రైతులు వచ్చి ఆ కమ్మరిలో కూర్చున్నది. అంటే ప్రతి ఒక్క వృత్తి స్వయం సమృద్ధిగా బతికింది కదా. అప్పుడు ఏంటంటే స్వతంత్రం వచ్చే ముందు మన రూపాయ అమెరికా డాలర్ సమానంగా ఉండే. ఎందుకంటే అక్కడ గ్రామీణ వ్యవస్థ మంచిగా ఉండే, చాలా పటిష్టంగా ఉండే. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిందో వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి. ఇప్పుడు పద్మశాలి అది మగ్గం నేసే వాళ్ళు అనిల్ అంబానో లేకపోతే ఆదాన స్థితిలో వాడిపోయినాయి. తర్వాత మంగళ పని బ్యూటీ పార్లర్లు, జెంట్స్ బ్యూటీ పార్లర్, కవిత కూడా చేయబట్టాయి, అంతే కదా. ఇట్లా మొత్తం ఆక్రమించుకోవడం వల్ల ఇట్లా అయిపోయింది. ఎందుకంటే భూములు లేవు. తర్వాత వృత్తులు వాళ్ళు అయిపోయింది. వృత్తుల ఆధునీకరణ లేదు, వృత్తులకు పెట్టుబడి లేదు. తర్వాత ప్రతిభ పోయింది. ఆనాడు బీసీ కులాలు రామాయణ మహాభారత కాకుంటే కంచి, కామాక్షి
ఇటువంటి టెంపుల్స్ అద్భుతమైన టెంపుల్స్ కట్టారు వాళ్ళు. బీసీ కులాలు కదా, విశ్వకర్మలు కదా. తర్వాత అగ్గిపెట్టెలు తయారు చేసి చీరలు తయారు చేసి వేల సంవత్సరాలు కట్టారు కదా. ఎంతోమంది ఎన్నో కట్టడాలు కట్టారు కదా. వడ్డర కమిటీ, ఈ రామప్ప లక్నవరం చెరువులు అవుతుంది, తర్వాత టెంపుల్స్ అవుతుంది, ఇట్లా కట్టారు కదా. ఎంతో ఆర్కిటెక్చర్ ఉంది కదా. విశ్వకర్మలు ఆనాడు శ్రీకృష్ణుని భవనం, ద్వారకా నగరంలో భవనాలు నిర్మించారు కదా విశ్వకర్మలు. అద్భుతమైన టెక్నాలజీ వాళ్ళకు ఉంది కదా. అంటే ఆనాడే బీసీలు టెక్నాలజీ ఇచ్చారు కదా. అంటే బీసీలు ప్రతి ఒక్క రంగంలో ముందురు కదా. బీసీలు ఆది కావ్యం రచించింది ఎవరమ్మా? రామాయణం రచించింది ఎవరు? ఆది కావ్యం రామాయణం కదా. ప్రపంచంలో ఆది కావ్యం, మొదటి కావ్యం రామాయణం రచించిన ఎవరు? వాల్మీకి. ఆయన బీసీ కదా. బీసీ కదా. వేదాలు రచించింది ఎవరమ్మా? వేదవ్యాసుడు ఎవరమ్మా? బీసీ. ఎవరు? గంగపుత్రులు, అంతే కదా. గంగా మాత కుమారులే కదా, గంగపుత్రులు వాళ్ళు. తర్వాత వేదాలలో సారాంశం, అది చాలా అద్భుతమైన సారాంశం. అది మొత్తము సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంట్లో చాలా టెక్నాలజీ ఉంటుంది దాంట్లో. మరి అది రాసింది బీసీలు కదా. దాని ఆధారంగానే వేదిక సాహిత్యంతో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయం నేర్చినాయి కదా. దాంట్లో సాహిత్యం అవుతుంది, దాంట్లో కట్టడాల తర్వాత బీసీలు నిర్మించారు కదా. తర్వాత ప్రతి ఒక్క వృత్తి కూడా బీసీలు నిర్మించారు కదా. దేశ నిర్మాతలు బీసీలు కదా. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు, అంటే బీసీలు అంటే ఎవరమ్మా? మీరు అన్నావు కదా బీసీలు అంటే. బీసీలు అంటే కుల వృత్తులు ఆచరించే వాళ్ళు. ఒక అంటే దాన్ని మనం బీసీలు అన్నాం. బీసీలను స్వతంత్రం వచ్చిన తర్వాత అన్నాం. కుల వృత్తులు ఆచరించే వాళ్ళు వాళ్ళే రాజులు కదా. మనం ఫస్ట్ రాజులు ఎవరు? మరి పాండవులు ఎవరు? గంగపుత్రులు కదా. గంగపుత్రులకు పాండవులు. మరి వీళ్ళు రామాయణం వాళ్ళు కూడా క్షత్రువులే కదా. వాళ్ళు కూడా బీసీ వర్గం నుంచి వచ్చారు. వడ్డరాజులు, యాదవ రాజులు, దేవగిరి యాదవ రాజులు, కాకతీయ రాజు గణపతి దేవుని 12 సంవత్సరాలు జైల్లో ఉంచారు దేవగిరి యాదవ్, వాళ్ళు బీసీలే కదా. వీళ్ళందరూ బీసీ. శాలివానులు కుమార్ రాజులు కదా. వీళ్ళందరూ పూర్వం రాజులు కదా. కాకతీయ తర్వాత ఈ 2-3 రాజ్యాలకు ఇట్లా వచ్చినాయి. దేవరకొండ, మాల రాజ్యము, రెడ్డి రాజ్యం గట్ల వచ్చినాయి. అంతకుముందు వీళ్ళే కదా. కాబట్టి రాజ్యాలు పాలన వీళ్ళే, ఉత్పత్తులు ఇచ్చింది వీళ్ళే, టెక్నాలజీ ఇచ్చింది వీళ్ళే, వేదాలు ఇచ్చింది వీళ్ళే, అన్ని వీళ్ళే కదా. విశ్వకర్మలు వీళ్ళే, అన్ని వీళ్ళైనప్పుడు దేశ నిర్మాతలు వీళ్ళే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు పూర్తిగా అన్యాయం జరిగింది అన్నట్టు. పూర్తిగా అన్యాయం జరిగిందంటే ఈయన దాంట్లో బీసీల కులాలు పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు రెడ్డి ఇస్ నాట్ క్యాస్ట్. అది ఈ రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ క్యాస్ట్, ఇట్ ఇస్ టైటిల్ అంటే. అది టైటిల్ అంటే రెడ్డి అనేది ఒక టైటిల్. ఆనాడు విష్ణుకుండిలు తర్వాత రాష్ట్రకూటుల కాలంలో రెడ్డి అనే పోస్ట్, ఊళ్ళో పటవర్ అనే పోస్ట్ ఉంటుంది కదా. ఆ పటవర్ అనే పోస్ట్ రెడ్డి అని పోస్ట్ వచ్చింది. అది ఆ రెడ్డి అనే పోస్ట్ అనేది గ్రామాధికారులు ఏ ఊళ్ళో ఆ క్యాస్ట్ బలం ఉందంటే గ్రామాధికారులు వాళ్ళు ఉండేది. ఆ గ్రామాధికారులు రెడ్డి పోయి ఈ కులం రఘువీరారెడ్డి ఎవరు? ఆయన యాదవ్ కదా. తులసిరెడ్డి ఆయన బలిజ కమిటీ. రెడ్డి ఆయన వడ్డెరా. అంటే ఆ రెడ్డిలన్నీ వేరే క్యాస్ట్ కూడా పెట్టుకున్నాడు. తర్వాత ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని కులంగా గుర్తించబడ్డది. కాబట్టి రెడ్డి అనేది టైటిల్ రేవంత్ రెడ్డి క్లియర్ అని చెప్పినాడు. అట్లా మన బేసిక్ కులాల నుంచి పుట్టుకొచ్చిన కులాలను రెడ్డి కానీ ఈ మాల కమిటీ వెలమ కమిటీ రావడం జరిగినట్టు. వాళ్ళు ఎక్కడి నుంచో దేవుడు పుట్టేలా ఈ రెడ్డి వెలమ ఇటువంటి కులాలు ఈ బీసీ నుంచే పుట్టుకొచ్చిన కమిటీలే. కాబట్టి అంటే బీసీ అభివృద్ధి ఉందంటే దేశ అభివృద్ధిగా భావించాలి, ఇది సమాజ అభివృద్ధిగా భావించాలి. బీసీలైనా కానీ తర్వాత ఈవెన్ ఓసీ మిగతా 4-5 క్యాస్టులు కూడా భావించినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. మరి వీళ్ళకు టెక్నాలజీ చేయాలి అంటే వృత్తులకు టెక్నాలజీ చేయాలి. వృత్తుల్ని బయటకు వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా ఉన్నది. బీసీల గురించి మాట్లాడాలంటే అది పెద్ద సముద్రం. బీసీ గురించి సగం ఎకానమీ, సగం స్వాతంత్రం, ఇట్లా సగం కంటే ఎక్కువ స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం వీళ్ళందరికీ అందించాలని అవసరం ఎంత ఉంది. చాలా విస్తృతమైన సబ్జెక్ట్ ఇది బీసీల అభివృద్ధి అనేది. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.